ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొకసారి ఈ ఉదయకాలం ఈ వాగ్దానం ద్వారా మీ ముందుకు రావడానికి ప్రభు ఇచ్చిన మహాకృపను బట్టి యేసయ్య నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. కర్మేల్ టెంపుల్ అని మా యూట్యూబ్ ఛానల్ను చూస్తూ లైక్ చేస్తూ కామెంట్ చేస్తున్నటువంటి, సబ్స్క్రైబ్ చేస్తున్న మిమ్మల్ని అందరినీ నేను ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నా. ఈ దినమందు వాగ్దానము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథం కీర్తనల గ్రంథం 31వ కీర్తన 19వ వచనం. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. దేవుని పిల్లలారా, దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఈరోజు నీతో. దేవుని యందు అనగా ప్రభు అయిన యేసు క్రీస్తునందు ఏ కుటుంబం అయితే, ఏ పిల్లలైతే, ఎవరైతే భయము భక్తి కలిగి జీవిస్తారో, భయము భక్తి కలిగి నడుచుకుంటారో వారిని ప్రభు ఏమంటున్నాడో తెలుసా? నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఆయన భయభక్తులు గల వారికి దేవుడు ఒక మేలును దాచాడు. ఆ మేలు దాచాడంటే అది అందరికి తెలియదు, దాచిన వారికి మాత్రమే తెలుసు. రెండవది, అది ఎవరి కోసము దాచారో కూడా ఆయనకి తెలుసు. మూడవది, అది ఎవరికి ఇవ్వాలో కూడా ఆయనకే తెలుసు. అది ఎవరి కోసం దాచాడో, ఎవరికి ఇవ్వాలో ఆయన చెబుతున్నాడు. ఏంటో తెలుసా? ఆయన యందు భయభక్తులు గల వారి నిమిత్తము దేవుడు ఒక మేలును దాచాడు. అది చాలా గొప్పది, నీ ఊహకు అందనిది, నీ కన్నులకు ఆశ్చర్యం కలిగించేది. నీ కోసమే దేవుడు ఆ గొప్ప మేలును దాచించడని మర్చిపో. అది ఏదైనా కావచ్చు, దాన్ని నువ్వు పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? నీకోసమే దేవుడు ఒక మేలు దాచాడు. ఆ దాచింది కూడా ఎలాంటిదో తెలుసా? ఎంతో గొప్పదది. అవా, ఇంత మేలును దేవుడు నా కోసం దాచి ఉంచాడా అని నీవు ఆశ్చర్యపోయే అద్భుతమైన కార్యాన్ని దేవుడు నీ జీవితం కోసమై, నీ కోసమై, నీ కుటుంబం కోసమై దాచి ఉంచాడు. ఆ వాగ్దానము కోసమై ప్రార్థన చేస్తున్నా చాలా సంవత్సరాలు. ఆ వాగ్దానం కోసమై ఏడుస్తున్నా, ఆ వాగ్దానం కోసమై మొరపెడుతున్నావు. అది నీకోసమే. నమ్ముతున్నావా? నువ్వు నమ్మినట్టుగైతే నువ్వు ఉన్న చోట కళ్ళు మూసుకు ప్రార్థించండి. జీవం కలిగిన మా యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈరోజు మీరు ఇచ్చిన వాగ్దానంను బట్టి మీకు వందనాలు. నీ యందు ఎవరైతే, ఏ కుటుంబం అయితే, ఏ పిల్లలైతే భయభక్తులు కలిగి ఉంటారో వారి నిమిత్తం ఒక మేలు దాచాను. అది ఎంతో గొప్పదని మాట్లాడాడు. ఆ మేలు నా కొరకే అని, నా కుటుంబము కొరకే అని, నా పిల్లల కొరకే అని నేను నమ్ముతున్నాను ప్రభు. ఆ మేలును పొందుకునే భాగ్యం నాకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా.